సునాద స్వరము సెప్టెంబర్ 16. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కీర్తనలు 34:7. దేవుని యందు భయభక్తులు గలవారికి దేవుడు అనుగ్రహించు కాపుదలను గురించి ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఆయన దూతలను కావలిగా ఉంచి వారిని రక్షిస్తానని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే నిత్యం మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన దూతలు మనకు తోడుగా ఉండి ప్రతి విషయంలో మనల్ని రక్షించి కాపాడుతారు. ఇశ్రాయేలు ప్రజల్ని వాగ్దాన దేశంలోకి నడిపిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకు వాగ్దానం చేశాడు. త్రోవలో కాపాడుచు నిన్ను సిద్ధపరిచిన చోటికి రప్పించడానికి దూతను మీకంటే ముందుగా నేను పంపిస్తానని చెప్పాడు. శత్రువుల నుండి కాపాడుతూ వాళ్ళని క్షేమంగా వాగ్దాన దేశంలోకి నడిపించాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూ నడిపించే దేవుడు. ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఆయన సహాయం చేస్తాడు. అందుకే 91వ కీర్తన 11-12 రాయబడింది. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అని. దేవుడు మన పట్ల శ్రద్ధను వహిస్తాడు. మనం నడిచే మార్గంలన్నిట్లో ఎటువంటి హాని రాకుండా తన దూతలకు ఆజ్ఞాపించి నడిపిస్తాడు. మన పాదములకు రాయి తగలకుండా వారు ఎత్తి పట్టుకొని లాగున దేవుడు మనల్ని కాపాడి నడిపిస్తాడు. అందుకే నిత్యం మనం దేవుని పైన ఆధారపడుతున్నప్పుడు ఆయన యొక్క కాపుదలను భద్రతను మనం పొందుకుంటాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో చదివినప్పుడు పేతురుని చెరసాలలో వేసినప్పుడు సంఘమంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభుదూత పేతురు దగ్గరికి వచ్చి ఆ చెరసాలలో నుండి ఆ బంధకంలోంచి విడిపించి బయటికి క్షేమంగా తీసుకొని వచ్చాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. దేవుడు నిత్యం తన దూతల్ని మనకు అనుగ్రహిస్తాడు. మనం నడిచే మార్గములో క్షేమంగా మనల్ని నడిపిస్తాడు. సిద్ధపరిచిన చోటికి ఆయన మనల్ని నడిపించే దేవుడు. మన పాదములకు రాయి తగలకుండా కాచి కాపాడుతాడు. ఎటువంటి బంధకములైనా విడిపించి రక్షించే దేవుడు. కాబట్టి అన్ని విషయాల విశ్వాసంతో ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన యొక్క భద్రతను, ఆయన కాపుదలను మనం పొందుకుంటాం. కాబట్టి విశ్వాసంతో ఆయన ఆశ్రయించి ఆయన యొక్క రక్షణను మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎందరైతే మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని ఆశ్రయించారో వారందరికీ కూడా మీ దూతల కాపుదలను, రక్షణ అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.